పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి పర్యటనకి సిద్ధంగా కాబోతున్నారు. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ అంటూ స్థానికంగా రౌడీ షీటర్లు అయినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులకి అరికాలు కోటింగ్ పోలీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క యువకుల్ని పరామర్శించడానికి ఈరోజు జగన్ గారు తెనాలి వెళ్తున్నట్టు సందర్భం. మొత్తంగా ఈ యొక్క పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరామర్శ వీటన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇటీవల మనం చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఒక ముగ్గురు యువకులకి పోలీసులు అరికాలు కోటింగ్ ఇవ్వడం. చూస్తే దాని గురించి అంతా కూడా నెట్లో అందరూ కూడా సెర్చ్ చేసి అసలు ఏం జరిగిందని చూస్తేనేమో వాళ్ళు రౌడీ షీటర్లు మహిళలు వేధిస్తున్నారు, కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేయబారని చెప్పేసి వాస్తవాలు తెలుసుకుని జనాలందరూ కూడా ఓకే అనుకున్నారు. కానీ అటువంటి బ్యాచ్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం దేనికి సంకేతాలు ఇస్తుంది అని చెప్పేసి ప్రజలు ఉన్న అభిప్రాయం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరామర్శించడం కరెక్టా కాదంటారు? మీ అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఆయా రాజకీయ నాయకులు వ్యవహరిస్తారు. కొంతమంది ఏమో జనం ఏమనుకుంటారో అనుకుని కొన్ని వ్యవహారాలు చేస్తుంటారు. కొంతమంది ఏమో స్వతహాగానే ఇటువంటి ఆశ్రయించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కొన్ని విషయాలకు చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ చాలా చర్చ జరగాలి దీని మీద వెంకట్ గారు. ఎందుకంటే రాజ్యాంగం కొన్ని వర్గాలకి కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని రక్షణలు కల్పించింది. దాన్ని చాలా పద్ధతిగా సద్వినియోగం చేసుకుని సమాజంలో అందరికన్నా ముందుండాలి. కొందరు ఉన్నారు, మిగతా కొందరు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు తప్ప దాని ద్వారా దశాబ్దాల యుగాల తరబడి ఉన్న అణిచివేతని, నియంతృత్వం, నిరంకుశత్వాన్ని అధిగమించలేకపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఎవరో ఒకళ్ళ ప్రభావానికి లోనవటం వల్ల దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు కులం ఆధారంగా నేరస్తుడిని కులం ఆధారంగా మనం పనిష్మెంట్ ఇవ్వకూడదు, వాళ్ళని ట్రీట్ చేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఎలా వస్తుందంటే, దాన్ని ఎలా ఎక్కడో చూశాను ఒక చర్చలో, వీళ్ళు దళిత మైనారిటీ బిడ్డలు కాబట్టి రోడ్డు మీద శిక్షించారు కదా, మరి అదేవిధంగా కొడాలని లేకపోతే ఇంకా కొంతమంది మద్యం కేసులో ఉన్నవాళ్ళు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళని అలాగే శిక్షిస్తారా అని అడుగుతున్నారు. అంటే ఇలాంటి కాంట్రవర్సీ, ఇలాంటి చర్చ లేవనెత్తూ ఉంటారు. ఇక్కడ ఇది చాలా క్లిష్టమైన సమస్య. దీనికి సమాధానం నిజమే, మరి అలాగే నిజమే అనిపిస్తుంది కదా, అందరికి ఒకలాగా ఉండాలి కదా అని అడుగుతారు కదా, అవునా కదా? మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అందుకనే దీనికి చాలా పెద్ద చర్చ జరగాలి. ప్రభుత్వాలు కూడా, అది ఏ ప్రభుత్వమైనా కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, ఎవరైనా కానీ కొన్ని విషయాల్లో కొంతమందిని చూసి చూడనట్టు వదిలేయటం తప్పు. దానివల్ల ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అది సరి చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ పోలీసు ఆ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారంటే, ఒక్కొక్కసారి పోలీసులు వ్యవహరించే తీరు మనం కూడా చాలా విమర్శించాం. ఎందుకు విమర్శిస్తామంటే, అక్కడ విచక్షణ వివేకంతో ఆలోచించలేవడన్నాను. ఒక డ్రైవర్గా పనిచేసే యువకుడు అతను చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తే ఆ హంతకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని తప్పుపట్టాము. మరి అప్పుడు మనమే చెప్పాం తప్పది, అలా చేయకూడదని. అలాగే ఒక శిరోమండనం చేస్తే ఏమైనా తప్పు కదా అన్నాం, చేయకూడదే అలాగని. ఇక్కడ ఆ కాజ్, శిరోమండనం చేయించుకోబడిన యువకుడికి మద్దతు ఎందుకు వచ్చిందంటే, అతను ఒక రైట్ కాజ్, ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్నాడు. అతనికి శిరోమండనం జరిగినందుకు అందరం అక్కడ కులం ఆధారంగా కాదు, కులం ఎక్కడ తీసుకొచ్చారు? మీరు ఎంత బరిదెగించున్నారా బాబు, రాజ్యాంగ రక్షణలో ఉన్న వ్యక్తిని కూడా మీరు శిరోమండనం చేశారు. మీ బరితెగింపు తాలూకు సాంద్రతని చెప్పడం కోసం అతని కులాన్ని ఎత్తాం. నీకు చేసినా, నాకు చేసిన, ఇంకొకరికి చేసినా తప్పే. కానీ నీకు నాకు చేశారంటే వాళ్ళకి మనకు రాజ్యాంగ రక్షణ లేదు కాబట్టి వాళ్ళు సర్లే అని చేసి ఉండొచ్చు. కానీ ఈ కుర్రోడు చేశారంటే మీలో ఎంత బరిదిగింపు ఉంది, ఎంత బేకాతురతనం ఉంది, లెక్కలేనితనం ఉంది అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం గురించి అనమాట. అంటే వాళ్ళ తాలూకా ఇదిగో వీళ్ళు ఎంత బరితెగించున్నారని చెప్పడం కోసం చెప్పిందే తప్ప కులం ఆధారంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడలేదు.
ఇక్కడ ఐతానగర్లో ఆ రౌడీ షీటర్లు వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి. చైన్ స్నాచర్స్ గుంపులుగా గ్రూపులుగా విడిపోయి 2-3 ముఠాలుగా ఏర్పడి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, ప్రజలు భయభ్రాంతులకు గురి చేయడం, లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించడం, ప్రజలందరూ ఆందోళనకు వెళ్ళిపోయారు. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు కింద తయారైపోయారు. వీళ్ళని ఖచ్చితంగా రోడ్డు మీద కొట్టాలి, ఎవరికి కనపడకుండా కొట్టి తర్వాత ముద్దెట్టుకోకూడదు. మరి దీని విషయంలో కులం తీసుకురావడం తప్పు. ఖచ్చితంగా పలానా వాడిని మీరు ఎందుకు వదిలేస్తున్నారని అడగచ్చు. వీళ్ళని కొట్టారా ఇలాగే కొట్టమని అడగకూడదు, ఇంకా బాగా కొట్టమని అడగాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేశాడు, మీరు అతను పెడరెక్కలో విడిచికట్టుకుని ఈడ్చుకెళ్ళాలని అడగచ్చు. నోటుకొచ్చిన మాట్లాడిన సిదిరప్పలరాజుని, లేదా కొడాలి నానిని, వంశీని, ఇలాంటి వాళ్ళని ఐపీఎస్ అధికారులుగా ఉండి ఇటుకి పట్టించుకుని కొట్టేస్తానన్న ఒక ఎస్పీ అధికారిని, పోలీసులకి, దొంగ పోలీసులకి కృష్ణానగర్లో అదిగి తెచ్చి అమరావతి ఉద్యమకారుల మీద వాళ్ళ మీద దాడులు చేయించిన అధికారులని పోలీస్ వేషాలు వేయించి, ఈ ప్రభుత్వం కూడా అప్పుడు జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకుని అప్పుడున్న అధికారులు జరిగిన విషయాలను బయటపెట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమైంది. అందుకే ఇలా మాట్లాడతారు. ఎందుకంటే ప్రతిరోజు ఒక తప్పు చేశారు వాళ్ళు. ప్రతిరోజు ఒక్కొక్కడు ఒక తప్పు అంటే రోజుకు 1000 తప్పులు చేశారు వాళ్ళు. అంతకన్నా ఎక్కువ కూడా చేశారు. దాన్ని స్థానికంగా ఉన్న నాయకులు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించినప్పుడు ఇలాంటి మాటలు రావు, కులం గట్ట మాట్లాడరు. ఎందుకంటే తప్పు ఇప్పుడు ఓ పాస్టర్ గారు చనిపోయాడు, యాక్సిడెంట్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని ఎంత రాద్ధాంతం చేయదలుచుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏమీ మార్చుకోలేదు. ప్రజలు అతను తిరస్కరించిన, నీకు దండంరా బాబు, నువ్వు వద్దురా బాబు అని తోసేసిన, ఇంకా పచ్చిగా చెప్పాలంటే కాండ్రిని చుమ్మేశారు అతని మీద. సాధారణంగా ఎవడని ఏం చేస్తాడు, ఎంతో కొంత పశ్చాత్తాపం, పరివర్తన కలిగి మనం మారాలి, మనం తప్పు చేసాం, మళ్ళీ తిరిగి అధికారంలో రావాలంటే మన దారి మార్చుకోవాలనుకుంటాడు. కానీ అతను దాన్ని దారి మార్చుకోవాలి. అప్పుడు ఏదైతే కులము, మతము, ప్రాంతము, ఏదైతే విద్వేషాలు, అసత్య ప్రచారాల మీద ఆధారపడ్డాడో అదే కంటిన్యూ చేస్తాడు. నా సిద్ధాంతం ఇది, నా సిలబస్, ఇంకా గట్టిగా చదువుతాను సిలబస్ అంటున్నాడు అంతే తప్ప, అప్పుడు చదివాడు, బైహార్ట్ చేశాడు, రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఇంకా గట్టిగా బాగా బట్టి పట్టేస్తాను, మళ్ళీ అదే అమలు చేస్తాను అంటున్నాడు తప్ప. ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నవాడు ఒకడు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. అది ఏం మాట్లాడుతున్నాడు, అమరావతి కమ్మోళ్ళ రాజధాని బుద్ధి ఉన్నాడు, మనిషం ఎద్దులా ఎదిగాడు. ఈ మాటని ఎందుకు అంటున్నానంటే కులం గురించి మాట్లాడి వాళ్ళ మీద ఆపాదిస్తే ఖచ్చితంగా స్పందిస్తాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ 3 రాజధానులు మొదనష్టపు ఆలోచన మీకు బుద్ధిలో తేటరా అని చెప్పిన తర్వాత ఇంకేం గీట్రై కావాలి మీకు ఎవడు చెప్పాలి. నువ్వు అమరావతి గురించి ఏడోక, నీకు ఇంకా కావాలని అడుగు, కావాలితే నాకు కూడా చేయండి గట్టిగా అడుగు, ఉద్యమం చేయి మీ ప్రజల కోసం. అంతేగాని నువ్వు బలవడానికి నువ్వు బలిసి కొట్టుకుంటుంటే అతని మీద అదే రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కులాల మధ్య చిచ్చు పెట్టేవాడిని, కులద్వేషంతో మాట్లాడిన వాళ్ళని స్పేర్ చేస్తే ఆ తప్పు వాళ్ళది కాదు, కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పు. వీళ్ళు ఇలాగ చూసి చూడనట్టు వదిలేయటం వల్ల వాళ్ళు ఏదో అంటారో కక్ష సాధిస్తున్నారు. కక్ష సాధించేటప్పుడు గుణపాఠం, బుద్ధి చెప్పడం. ఇప్పుడు జేబు కొట్టేస్తాడు, సరే ఈసారి కొట్టి ఇంకెప్పుడు కొట్టగానే వదిలేస్తారా, అని మళ్ళీ కొట్టేస్తాడా. ఎప్పుడు కొట్టుకుంటారు, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరన్నా వీళ్ళని రోడ్ మీద ట్రీట్మెంట్ ఇచ్చినట్టే అతనికి ఇవ్వాలి ట్రీట్మెంట్. కులం గురించి మళ్ళీ మాట్లాడితే మొహం పగిలిపోతుంది. ఏ కులం గురించి మాట్లాడినా తప్పే. అతను అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఏదో వివాహం జరిగితే దాని గురించి ఏదో పెద్ద నేను ఉద్ధరించాను అన్నట్టు చెప్పాడు. అంటే నిలువెల్ల దురహంకారంతో కనిపించాడు అతను. అలాంటి వాళ్ళు రాష్ట్రమంతా వైసీపీ నిండా వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శకు వస్తున్నాడంటే, నాకు ఓ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు నాకు ఇష్టం, వాళ్ళని కలవాలనుకుంటాను. సినిమా యాక్టర్లు అంటే ఇష్టం, సినిమా యాక్టర్లు కలిస్తే బాగుంటుంది అనుకుంటాం. క్రీడాకారులు అంటే ఇష్టం, నాటక కళాకారులు అంటే ఇష్టం. అలా కొంతమంది సమాజంలో పెద్ద మనుషులు, వృద్ధులైన వాళ్ళు, పెద్దలు, సీనియర్ జర్నలిస్టులను కలవాలని కోరుకుంటాను. నాకు వాళ్ళ పరిచయం లేకపోయినా వాళ్ళని కలిసి నమస్కారం పెట్టి, సార్ ఇలాగా మీరంటే నాకు ఇష్టం అని చెప్పాలనుకుంటాను. ఇతనికి దొంగోళ్ళు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఈ చైన్ స్నాచర్స్ అంటే ఇష్టం. వాళ్ళని కలవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు అతని ఇష్టాన్ని మనం కాదంటానికి మనం ఎవరు? అతను పోయి అతను తవ్వుకుంటుంటే
ఈ సమాజంలో నేను ఇలాంటి వాడినే, నాకు కుదరట్లేదు కానీ నాకు కూడా గొలుసులు లాగేసుకోవాలని ఉంది, లేకపోతే గంజాయి కొట్టేసి రోడ్డు మీద దెబ్బలాటలాడాలని ఉంది అని అతను చెప్తున్నాడు డైరెక్ట్గానే. కొంతమంది డ్యాన్స్ చేయాలని ఉంటుంది, పాటలు పాడాలని ఉంటుంది, వాళ్ళు గొంతు సహకరించదు, వాళ్ళు గొంతు అనగానే మనం పారిపోతాం, అందుకని మనసులో ఉంటుంది ఆ పాటలు పాడేవాడు అంటే ఆనందిస్తారు. ఆ గొలుసు లాగాలని ఉంటుంది, గొలుసు అలా వెళ్తే టపాల్మని లాగాలి. ఇప్పుడు అతను కలవడానికి వచ్చిన దండం పెడుతున్నారు అనుకో, టపాల్మని లాగేయాలని ఉంటుంది అతనికనే. చైన్ స్నాచింగ్ చేసేయాలని ఉంటుంది జగన్కి కూడా. పెద్ద గొలుసు వేసుకొచ్చారు. ఇప్పుడు మొన్న జోగి రమేష్ వాళ్ళు ఆవిడ పెద్ద హారం వేసుకుంది, జగన్ కనపడింది అనుకో టపాల్మని గొలుసు దుబ్బేస్తాడు. ఆ దుబ్బేయాలని ఉంటుంది కానీ మరి పబ్లిక్లో చేయలేడు కదా. ఆ లోపల ఇన్స్టింక్ట్ అలా ఉంటుంది, ఆ డిజైర్ ఉంటుంది అలాగా. ఇప్పుడు నీకు కుర్రోడు కదా, నువ్వు సినిమా యాక్టర్ని వాళ్ళని మంచి అందమైన వాళ్ళు చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నువ్వు వాళ్ళతో ఫోటో దిగాలి కదా, వాళ్ళతో వెళ్ళిపోవాలని ఉంటుంది నీకు, అవునా కదా. అది నువ్వు చేయలేనప్పుడు ఏం చేస్తుంది, ఏదో రకం ఎవరో వాళ్ళు చేసేవాళ్ళు చూసి ఆహా ఓహో అనుకుంటాం, అవునా కదా. ఇతనంతే అసలు. అది బై డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది, దాన్ని ఎవడేం చేయలేడు. అదే చంద్రబాబు ఉన్నారు, బాబోయ్ అని దొంగలతో కట్ట దూరంగా బారిపోతాడు ఆయన, అంటుకుంటుందేమో అని, ఎవరిని ఏమైనా అనుకుంటారేమో అని. నీకు అబ్జర్వ్ చేసి కావాలంటే. ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అయ్యా, వాళ్ళ పార్టీ కార్యకర్తే కదా అతను చేబ్రోల్ కిరణ్ అని మాట్లాడాడు. అసలు ఇమ్మీడియట్గా అసలు ఆ పార్టీ వాళ్ళు కూడా అలాగే అతను దుమ్మెత్తి పోస్తారు. తప్పే అతను అన్నది, అలాగ అనుకోండి, ఎవరన్నా తప్పే. కానీ వాళ్ళు ఇష్టమైనట్టు సోషల్ మీడియాలోని అని రాస్తే బై నాది కాదండి, నేను కాదండి, వాలంటీర్లు చేశారని చెప్తుందండి ఆడు సజ్జల రామకృష్ణ కొడుకు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తాడు. ఆ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడారో చూసాం. ఇది వాళ్ళ వెర్షన్ అలాగే ఉంటుంది. మీరు వచ్చి కలుసుకున్నాడో కలవకూడదో, వీళ్ళు కూడా టీడీపీ సోషల్ మీడియా ఏం చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి కలుతున్నందుకు నువ్వు కలవకూడదు, దొంగోడు దుర్మార్గుడు ఇలాంటి కన్నా అది వేరే కాదు, మాలాటోళ్ళని చెప్తాం, మేము అలా ఊరుకోం. టీడీపీ సోషల్ మీడియా ఏం చేయాలంటే, ఇతను కలవబోయే వ్యక్తులు వాడి చరిత్ర, జీవిత చరిత్ర మొత్తం అంతా కూడా మీరు వెతికితే దొరికితే తవ్వితే, ఆల్రెడీ కొన్ని ఆత్మహత్యున్నారు, రాజు ఎక్కడెక్కడ ఏం చేయడు, అలా ఇంకా బ్రహ్మాండంగా చేయలేదు. ఇతను ఎలాంటి వాళ్ళే కలుగుతున్నటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి చాలా సంచలనం ఒక వార్త వచ్చింది వాళ్ళ, తుని రైలు దహనం కేసుది, దాన్ని కేసులు ఎత్తేసాడు అతను. ఇప్పుడు దాన్ని మళ్ళీ అప్పీల్కి వెళ్తామంటున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారో తెలిసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని, ముద్రగడ పద్మనాభాన్ని పోలీసు వాళ్ళు తిట్టారని చెప్పాడు కదా అతను, ఆ క్లిప్పింగు. లేకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఆ కులాన్ని ద్రోహం చేస్తాడని వీళ్ళు మాట్లాడిని, రైలు దహనం, వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ కలిపి రేపు నుంచి మొదలెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, ఓం నమ శివాయ వజ్యం వారం ఇవన్నీ చూసుకుని మొదలెడతారు. వీళ్ళు మొదలెడతారు, కానీ ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది. 2014 నుంచి 19 వరకు అదే జరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి అయ్యంలో అదే జరిగింది. వీళ్ళ మీద వచ్చిన అభాండాలు అయ్యి బురద పడిందని ఎవడో చెప్పిదాగది వెళ్తే వీళ్ళకి, ఇక్కడ ఉందా అంటారు, వీలైతే నువ్వే కడిగే అంటారు, లేదంటే వాళ్ళు కడుక్కోవడానికి టైం పెట్టేస్తాయి. ఇది మారాలి అర్జెంటుగానే. ఇప్పుడు ఇవాళ నుంచి కూడా ముద్రగడ పద్మనాభం వ్యవహారం అంతా ఇప్పుడు బయట చరిత్ర తీయాలి. అతను ఎప్పుడెప్పుడు ఎలా చేశాడో, ఆ జాతికి ఎంత ద్రోహం చేయడో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రైలు దహనం వెనకాల ఈ కరుణాకర్ రెడ్డి బ్యాచ్ ఎలాగున్నారో, ఇవాళకి తిరుమలలో వాళ్ళు మన తిరుమల లైన్లో చూడండి, ఆడెవడో డౌన్ 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 అన్నాడు. అతను కేసులు పెట్టి అక్కడే కూర్చోబెట్టేయకుండా వదిలేస్తాడు. తప్పైపోయిందంటే చేసిన డామేజ్ చేసేసి తిరుమలలో పనిచేసే ఉద్యోగులు ఈ బాబోయ్ ఏరు బారండి బాబు అని చెప్తుంటే ఇంకా పైకి కిందకి చూస్తున్నారు. ఇలాంటి కొంచెం నిర్లక్ష్యం, చిన్న నిర్లక్ష్యం, అది చాలా పెద్ద ప్రమాదంగా. చిన్న గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది, సర్లే అని చెప్పి దానికి ఏదో మైదా పిండి ఏదో అంటించి వెళ్ళిపోతాం మనం. కొన్నాళ్ళకి మైదా పిండి ఎండిపోయి పడిపోతుంది కింద. మనం 4 రోజులు ఊరు వెళ్తాం, వచ్చినట్టు గ్యాస్ అంతా లీక్ అయిపోయింది, టపాల్మని లైట్ అయ్యి దడ్డేయాలని పేలిపోద్ది. ఇదంతే. ఇది ఎక్కడా కూడా దీనికి ఒక వ్యవస్థ ఉండాలి. సమాజాన్ని విచ్ఛిన్నకర శక్తులు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూసేవాళ్ళని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టే వాళ్ళని, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని సపోర్ట్ చేసే వాళ్ళని ఏరిపారేయాలి టక్. ఈసారి నా చేస్తే బాగుండేది. లేదనుకో వీళ్ళు అసలు మనం ఊహించడానికే కష్టంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఆడవాళ్ళని ఏమీ చేయకూడదు, ఒత్తి పున్నాన్ని చేయకూడదు, ఇలాంటి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు కదా. వాడు ఏం ఆలోచించడు.
ఇది పెద్ద కాండం. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నారు. రేపు ఫలితాలు వచ్చి సంవత్సరం అవుతుంది. ఎన్నో ఆశించారు. మీరు అభివృద్ధి చేస్తారు, డెఫినెట్గా చేస్తారు, అసలు అందులో సందేహమే లేదు. అసలు ఆయన సంకల్పం అది, సత్సంకల్పం. కానీ ఇంకో పక్క ఈ చీడపురుగుల వ్యవహారంలో వీళ్ళు సీతారామన్యాలు లేకపోతే వంశీయో ఆడు రూపురేఖలు మారిపోయి నేను ఆనందపడతాం తప్ప ఇంకా కొడాలని బయటే ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళందరూ బయటే ఉన్నారు. వీళ్ళందరి మీద సరైన ఆధారాలతో పగడ్బందీగా బిగించడానికి ఇంకా ఎన్నాళ్ళు తీసుకుంటారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా 1 సంవత్సరంన్నర 1.5 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని కూడా 3 రాజధానులు అంటే అవును అన్నారు. తర్వాత తెలిసింది వాళ్ళకి బాబు ఇది కాదని. అంటే మొదట మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు. ఆ పని ముగిచ్చేసి ఉంటే మీకు ఏం అడ్డం లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ పాము తోకలోనే ప్రాణం ఉంది. సర్లే తోకలో ఉంది కదా చచ్చింది అనుకుని మీరు పోతే తోక నుంచి తలదాకా ప్రాణం వచ్చేయడానికి ఎంత టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి సమస్య లేనిదాన్ని సృష్టించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మీ మీద యుద్ధం చేయడానికి వాళ్ళ కారణం ఎత్తుకోకలేదు కదా. పైగా మీ చుట్టూరు కోవట్లని మీరే అన్నారు, మీ యంత్రాంగంలో కోవట్లు ఉన్నారు. ఇవాళకి ఆంధ్ర యూనిట్లో మంచి ప్రసాద్ రెడ్డి వీసీ అతన్నే మీరేమి చర్యలు తీసుకోలేదు. అతనికి మీద అతను చేసిన ఆ రాజకాలం మీద మీరేమి చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి మిమ్మల్ని ఎవడు ప్రభావితం చేస్తున్నారో ఆలోచించుకోవాలి ప్రభుత్వం. ఇది మేము హితో చెప్తున్నాం, హితులు. కాబట్టి ఇది జాగ్రత్తగా ప్రభుత్వ పెద్దలో, కూటమి పెద్దలో, తెలుగుదేశం పార్టీ కూడా పరిగణలో తీసుకుని చాలా అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు వెళ్తున్నాడు కదా, వెళ్ళడం వల్ల వాళ్ళు ముద్దెట్టుకునే వల్ల వాళ్ళ దరిద్రం ఇతనికి వెళ్తుంది, దరిద్రం వాళ్ళకి అంటుకోవాలి. దాని విషయంలో మీరేం వరి అవ్వక్కర్లేదు. చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.